త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతూ ఉంది. అండ్ రాజ్యసభ స్థానాలు కూడా భర్తీ కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 4 రాజ్యసభ స్థానాలు భర్తీ కాబోతూ ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించిన వాళ్లకు పార్టీలో పదవులు అండ్ కేంద్ర మంత్రివర్గంలో ఏదైనా అంటే మరిన్ని మంత్రి పదవులు ఇవ్వలేని పార్టీలకు గవర్నర్ పోస్టులు లాంటివి బీజేపీ ఆఫర్ చేస్తూ ఉంది అని, సో మొత్తం మీద చాలా కీలకమైన మార్పు చేర్పులకు రంగం సిద్ధమైంది అని చెప్పి జాతీయ మీడియాలో కూడా చర్చ జరుగుతూ ఉంది. అండ్ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో కూడా జరుగుతున్న ప్రచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ కోర్స్ కేంద్రంలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీకి మరో గవర్నర్ని ఆఫర్ చేశారు అని. సో కేంద్ర మంత్రివర్గంలో అదనంగా వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వలేం కానీ బట్ మరో గవర్నర్ పదవి అయితే ఆఫర్ చేశారని చెప్పి తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లో కూడా వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అశోక్ గజపతిరాజు గారు గోవా గవర్నర్గా ఉన్నారు. ఇప్పుడు మరొకరిని టీడీపీ నుంచి గవర్నర్గా పంపించడానికి కేంద్రం ఓకే చెప్పింది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఛాయిస్ ఎవరు అనే దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. త్వరలో 4 రాజ్యసభ స్థానాలు ఫిల్ కాబోతున్నాయి. 2 టీడీపీకి అని చెప్పి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు 2 టీడీపీకి అని చెప్పి అంటూ ఉన్నారు. అందులో ఒకటి సానా సతీష్ గారికి రెన్యువల్ చేస్తారంటూ ఉన్నారు. ఇంకొకటి మిగిలి ఉంది. దానికోసం పెద్ద ఎత్తున పోటీ ఉంది. అది బీసీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తారు అని చెప్పి అంటూ ఉన్నారు. ఆ పోటీలో యనమల రామకృష్ణుడు గారు కూడా ఉన్నారని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు గవర్నర్గిరి అనే చర్చ వచ్చేసరికి యనమల రామకృష్ణుడు గారిని ఒకవేళ రాజ్యసభకు పంపించకపోతే గవర్నర్గా పంపిస్తారు అని తెలుగుదేశం పార్టీ వర్గాలే చెబుతూ ఉన్నాయి. సో వాళ్ళ పత్రికలు అంచనా వేస్తూ ఉన్నాయి. ఒకవేళ యనమల రామకృష్ణుడు గారు కాదు ఆప్షన్ అనుకుంటే నెక్స్ట్ రాయలసీమ నుంచి ఒక బీసీ నేత అని, అప్పుడు కేఈ కృష్ణమూర్తి గారి పేరు తెర మీదకు వస్తూ ఉన్నా బట్ ఆయన యాక్టివ్గా లేరు అని చెప్పి తెలుగుదేశం పార్టీ పత్రికలు కథనాలు రాస్తూ వస్తూ ఉన్నాయి. మరి యనమల రామకృష్ణుడు గారికో కేఈ కృష్ణమూర్తి గారికో కాదు అంటే మరో సీనియర్ నేతకు ఎవరికైనా గవర్నర్గా పంపిస్తారు అని. మరి కొన్ని కూటమి అంటే భాగస్వామ్య పార్టీలకు గవర్నర్ పోస్టులు బీజేపీ ఆఫర్ చేసింది అని జాతీయ మీడియాలో అయితే కథనాలు వస్తూ ఉన్నాయి. బేస్డ్ ఆన్ దట్ మన రాష్ట్రంలో మన తెలుగు మీడియాల్లో టీడీపీ అనుకూల మీడియాలో కథనాల ప్రకారం టీడీపీకి ఒక ఛాన్స్ వస్తుంది, మరొకరికి ఎవరికి పంపించవచ్చు అనే పేర్లతో సహా అయితే చర్చ జరుగుతూ ఉంది. చూడాలి.